నాకు ఇద్దరు పిల్లలు అని చెప్పాను కదండి. మా చెల్లెలు కూడా అప్పుడు యూఎస్కి వచ్చిందనమాట. తనకి 3 ఏళ్ల కొడుకు. వాడు వాళ్ళ అమ్మతో వెళ్ళనన్నాడు. తను ట్రావెల్ చేసేది ఎక్కువ. సో వాడు 3 ఏళ్ల వయసు నుంచి అప్పటి నుంచి మేము అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ముగ్గురు పిల్లలు, ఒక్కొక్కళ్ళు సంవత్సరం తేడాతోటి ఉంటారు. ముగ్గురిని పెంచుకుంటూ ఇనీషియల్గా అయితే చాలానే కష్టపడ్డామండి. కానీ ఇందాక చెప్పినట్టు మా అత్తగారు కుటుంబం ఉమ్మడి కుటుంబం అని చెప్పాను కూడా, జాయింట్ ఫ్యామిలీ ఇప్పుడు కూడా అండి. వచ్చినప్పుడు ఇల్లంతా కళకళలాడుతూ బోల్డ్ అంత మంది సైజ్ వైజ్ ఏజ్ వైజ్ ఉన్నారు అందరూ. అఫ్ కోర్స్ నేను ఇప్పుడే భోజనం చేశాను కూడా. అవునండి, అవును. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ ఉండడం అంటే దట్స్ రియల్లీ. ఇప్పటికి కూడా అండి. మా మామయ్య గారు, మా చిన్న మామ గారు, వాళ్ళ పిల్లలు, రాముగారు వాళ్ళ మేనత్తలు, వాళ్ళ పిల్లలు కూడా ఉండేవాళ్ళు మా పెళ్ళైనప్పుడు. ఇప్పుడు మా మరిది, మా ఆడపడుచులు అందరూ మీరు కింద చూసిన వాళ్ళు పిల్లలు, వాళ్ళ పిల్లలే. తర్వాత వచ్చిన తర్వాత అక్కడ యూఎస్ వెళ్ళిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరినీ చదివించడం మొదలుపెట్టామండి. అందరూ కూడా 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ తోటే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మా అత్తగారు టార్గెట్, 15 సంవత్సరాల కల్లా పెళ్ళిళ్ళు అయిపోవాలి. అయితే ఇంకా మేము మొదట చేసిన ఇదేంటంటే, మనం ఇంకా పెళ్ళిళ్ళు చేయట్లేదు 15 సంవత్సరాలకి, మేము చదివిస్తాం పిల్లల్ని అని చెప్పి చదివించుకోవటం మొదలుపెట్టాం. మీ పిల్లలకి ఎప్పుడు చేశారు? మా పిల్లలకా అండి, వాళ్ళకి 25 years. ఓకే, రైట్. మీ 15-16 దాటొచ్చారు అయితే. దాటారండి. అంటే మా ఆడపడుచు పిల్లలకి వాళ్ళందరికీ కూడా అందరూ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంజనీరింగ్ చదువుకున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది. మా పెద్ద మేనగోళ్ళు IBMలో మేనేజరు, తర్వాత ఇద్దరు యుఎస్లో ఉన్నారు, ఒకళ్ళు దుబాయ్లో ఉన్నారు. అందరూ చదువుకున్నారు, అందరూ బాగా మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆడపిల్లల గురించి. రైట్. కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రావడానికి కారణం అంటే ఏం చెప్తారు? కారణాలు చాలా ఉన్నాయండి. నెంబర్ 1, నాకు బేసిక్గా రాముగారికి కూడా సేవా కార్యక్రమాలు అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదు. 2000 నుంచి కూడా మెడికల్ క్యాంప్స్ అని, లేకపోతే అనాథాశ్రమంలో పిల్లలకి చదివించడం కానీ, అగైన్ మేము చెప్పినట్టు మా పిల్లలనే కాకుండా, అంటే మా పిల్లలు అంటే మా ఆడపడుచు పిల్లలు కానీ, వాళ్ళని మా కుటుంబంలో పిల్లలనే కాకుండా మా బంధువుల పిల్లల్ని ఎవరు చదువుకుంటామన్నా కూడా చదివించామండి. తర్వాత మా ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని కూడా చదివించాము, మేమే చదివించాము. తర్వాత చాలా అంటే అనాథాశ్రయాలని సపోర్ట్ చేసేవాళ్ళం. అలా ఇవే కాకుండా నేను తెలుసుకున్నది ఏంటంటే, మీరు రాజకీయాలకి రావడానికి ముందే మీ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అవే సేవా కార్యక్రమాలు ఈరోజు ప్రజల్ని మీ వైపు లాగడానికి ముఖ్య కారణం అని చెప్పని. అవునండి, అది ఇంట్రెస్ట్, అంటే బాగా ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళము. ఎందుకంటే మేము అలాంటి కష్టాలు పడొచ్చిన వాళ్ళమే. మాకు ఆకలి అంటే ఏంటో తెలుసు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తెలుసు, బిల్స్ పే చేయకపోతే, అంటే మెడికల్ బిల్స్ పే చేయటం ఎంత కష్టమో తెలుసు. రాము గారికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే అండి, తను ఫేస్ చేసినవి ఎదుటోళ్ళు ఫేస్ చేయకూడదు. ఇప్పుడు మేము జాబ్లో స్ట్రగుల్ అయ్యాము, జాబ్ తెచ్చుకోవటానికి అని చెప్పాను కదా ఇందాక, అలాగే ఎవరు స్ట్రగుల్ అవ్వకూడదు. వాళ్ళు కూర్చోబెట్టుకొని, కొంతమందికి అయితే ఇంగ్లీష్ మాట్లాడటం కూడా వచ్చేది కాదు, హలో హౌ ఆర్ యు దగ్గర నుంచి నేర్పించేవాళ్ళు. పిల్లలు చిన్నవాళ్ళు కదా, చిన్నప్పుడు వాళ్ళని పిల్లలతోటే మాట్లాడండి అంటే, వాళ్ళకి తెలుగు అర్థం కాకపోతే వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థమయ్యేదాకా చెప్పాలి. సో అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మా పిల్లలు తెలుగు బాగా మాట్లాడతారులేండి, అది వేరే విషయం. బట్ రాము గారికి తను పడిన బాధలు ఎవరు ఎదుటి వాళ్ళు పడకూడదు, అది మెయిన్ ఇదండి. అయితే ఇప్పుడు చాలామంది అనుకున్నది ఏంటంటే, రాము గారు మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత విన్ అయినా అవ్వకపోయినా ఇక్కడ ఉంటారా ఉండరా అనేది. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం? నేను విన్నానండి. అది రాము గారు వచ్చేసి 1.5 year అయిందండి, మేబీ మోర్. అంటే ఫ్రీక్వెంట్గానే ట్రావెల్ చేసేవాళ్ళు. మా కుటుంబం చెప్పాను కదా, ఉమ్మడి కుటుంబం, తనే ఫస్ట్ గ్రాడ్యుయేట్. రాము గారి గుడివాడ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం మేము గుడివాడ వచ్చేటప్పుడు, గుడివాడ పొలిమేరలో వచ్చినప్పుడు గట్టిగా ఇట్లా గాలి పీల్చుకొని, నీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా అని అడిగారు. అడిగితే ఏం లేదు అన్న, గుడివాడ గాలి పాప, గుడివాడ గాలి తగిలితేనే హుషారు వస్తుంది అన్నారు. అలా నన్ను గుడివాడని ఇంట్రడ్యూస్ చేశారండి. అమెరికా కూడా ఎవరైనా అడిగితే మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతారు. అడిగితే ఎక్కువ 90% హైదరాబాద్ అని చెప్తాం, ఎందుకంటే హైదరాబాద్ అంటే అందరూ తెలుస్తుందని. రాము గారు మాత్రం స్పెషల్గా గుడివాడ అని చెప్పేవాళ్ళు. అదే గుడివాడ అంటే విజయవాడ దగ్గర గుడివాడ అని అడిగేవాళ్ళు. అడిగితే లేదండి విజయవాడ గుడివాడ దగ్గర ఉందంటారు. సో అలాంటి లేదండి, అలాంటి గుడివాడని వదిలేసి ఎందుకు వెళ్తామండి. అంటే మా కుటుంబం ఇక్కడే ఉంది, తన ఊపిరి ఇక్కడే ఉంది, తనకు అదొక కళ గుడివాడని బాగు చేసుకోవాలని. అంటే ఒక మంచి ప్లేస్ నుంచి వచ్చాము,
అంటే మంచి ఫెసిలిటీస్ తోటి చూసి ప్రపంచం ఎంత అడ్వాన్స్ అయిందో చూసి వచ్చిన తర్వాత అయ్యో నేను పుట్టిన ప్లేసు ఇలా ఉంది అని బాధపడుతున్నప్పుడు ఏదో చేయాలని ఆశతో వచ్చాము. మేము చేయగలిగింది మేము చేసుకుంటాము. అంతవరకు అంటే మాకు శక్తి ఉన్నంత వరకు భగవంతుని మంచిగా డబ్బులు ఇచ్చారు, దాన్ని మాకు శక్తి ఉన్నంత వరకు మేము చేస్తున్న కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడే ఉంటాం. దట్స్ రియలీ నైస్. యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్లో మీ ఇద్దరూ కూడా, ఎందుకంటే మీరు కూడా ప్రచారానికి వెళ్తున్నారు, ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాల్లో మీ వంతు బాధ్యతగా మీరు కూడా చేస్తున్నారు కాబట్టి ఆ సేవా కార్యక్రమాలని కంటిన్యూ చేయాలి. అలాగే 2024 ఎలక్షన్స్లో మీ కప్పులు ఇద్దరు కూడా, ఎందుకంటే ఒక్కళ్ళని చెప్పడానికి లేదు, ఎందుకంటే మీ ఆయన వెన్నంటి మీరు ఉన్నారు కాబట్టి విజయం సాధించాలని సిగ్నేచర్ స్టూడియో నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరు ప్రజానికానికి అందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజానికానికండి, ఓటు వేయటం మన హక్కు అండి. మన నాయకుల్ని మనమే నిర్ణయించుకుంటున్నాం. మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని మనమే వాళ్ళకి ఒక బాట వేస్తున్నాం. కాబట్టి వివేచనతోటి ఆలోచించి, ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడంటే మన ఇంట్లో ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాను అనుకోండి, నేను ఒక మంచి భర్తను కావాలనుకుంటా, ఎందుకంటే లీడ్ చేయటానికి. అలాగే దేశాన్ని లీడ్ చేయటానికి ఒక మంచి వ్యక్తి, ఒక సమర్థుడైన వ్యక్తి మమ్మల్ని, మా పిల్లల్ని, మా భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళగలిగిన వ్యక్తుల్ని ఎన్నుకోమని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.